ఏపీలో గత వైసీపీ హయాంలో సినీ నటి ముంబై సినీ నటి జత్వాని ఎంత ఇబ్బంది పడ్డది. 5 రోజులు కూడా దాదాపు 45 రోజులు జైల్లో పెట్టారు. మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. మా కుటుంబ సభ్యులందరినీ కూడా జైల్లో పెట్టి, అలాగే 70 సంవత్సరాల వృద్ధు తల్లిదండ్రులు కూడా ఇబ్బందులకు గురి చేశారని చెప్పేసి నటి జత్వాని అయితే మాత్రం మీడియా ముందు వాపోయింది. మొత్తానికి జైల్లో అయితే మాత్రం ఒక సంఘటన కూడా జరిగింది. తన బంగారు పుంగరం, తన తండ్రి బంగారు పుంగరం కూడా పోయింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. జైల్లో మరి చిత్రహింసలకు గురి చేయడం, మరో పక్క మానసికంగా ఇబ్బందులకు గురి చేయడం, ఆమె బ్యాంక్ ఖాతాలను సీజ్ చేయడం, ఇవన్నీ కూడా గత పోలీసులు అంటే విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా హయాంలోనే ఇవన్నీ కూడా జరిగినాయి. కాబట్టి వాళ్ళపై చర్యలు తీసుకోవాలా, నాకు జరిగినటువంటి అన్యాయం వేరే మహిళకు జరగకూడదని చెప్పేసి ఆమె అయితే మాత్రం వాపోయటం జరిగింది. మరో పక్క ఇందులో ఎంతటి పెద్ద నాయకులు ఉన్నా, ముఖ్యంగా వైసీపీలో కీలకమైనటువంటి నేతల ప్రమేయం ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. కుక్కల నాగేశ్వరరావు స్నేహితులైనటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇందులో ప్రధాన పాత్ర పోషించారు. మరోపక్క వాళ్ళకి అమ్మ చూపేనటువంటి ల్యాండ్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి నా ఫోర్జరీ చేసి నా ఆధార్ కార్డును కూడా ఫోర్జరీ చేశారని చెప్పేసి చెప్పడం జరిగింది. అందులో డేట్ కూడా మార్పింగ్ చేశారని చెప్పేసి నటి జత్వాని చెప్పడం జరిగింది. మరోపక్క నా తల్లిదండ్రులను, అలాగే ఇతర దేశాల్లో ఉన్నటువంటి నా సోదరుని కూడా ఇబ్బంది పెట్టారు. కాల్ చేసి ఆయన కూడా రానికుండా, అంటే మేము ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పేసి మేము చెప్తే, మీరు వస్తే మాత్రం ఇక్కడ మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయని చెప్పేసి నా సోదరుని కూడా హెచ్చరించారు. దాదాపు 45 రోజుల పాటు నన్ను చిత్రహింసలకు గురి చేశారని చెప్పేసి, ఏ పారిశ్రామికవేత్త కూడా నాపై కేసులు ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఇంతవరకు కూడా ఏ పారిశ్రామికవేత్త కూడా నాపై కేసులు పెట్టిన దాఖలాలు లేవు అని చెప్పేసి జత్వాని చెప్పారు. మొత్తానికి ఈమెపై వస్తున్నటువంటి అభియోగాలు కొన్ని, అంటే వైసీపీకి సంబంధించినటువంటి కొన్ని వార్తా ఛానళ్ళు అవ్వచ్చు, లేకపోతే పత్రికల్లో అవ్వచ్చు, ఈమెకు సంబంధించి కొన్ని కథనాలు అయితే మాత్రం ప్రచురితం అవుతాయి. వాటిపై కూడా ఆమె స్పందించడం జరిగింది. నాపై వస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, ఆ పారిశ్రామికవేత్త అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా సరే నాపై కనుక కేసులు ఉంటే వాళ్ళే ఆ అధికారి అవ్వచ్చు, లేకపోతే అక్కడ ఉన్న ముంబైలో అయినా సరే దానికి ఆధారాలు చూపాలని చెప్పేసి జత్వాని చెప్పడం జరిగింది. మొత్తానికి ఈ వ్యవహారంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది విజయవాడ పోలీస్ కమిషనర్ అయితే త్వరలో వివరాలు వెల్లడిస్తారని చెప్పేసి ఒక పక్క సమాచారం ఉంటుంది. మరో పక్క అయితే మాత్రం జత్వానికి గతంలో జరిగినటువంటి ఆ కేసు వ్యవహారంలో, నన్ను ఇబ్బంది పెట్టినటువంటి వ్యవహారంలో ఎంతటి వాళ్ళు ఉన్నా సరే దాన్ని పోలీసులు అయితే మాత్రం వాళ్ళని శిక్షించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి జత్వాని చెబుతుంది. మరి దీంట్లో విజయవాడ పోలీసులు ఏ విధంగా స్పందిస్తారు, మరోపక్క మైలవరంలో కేసు నమోదు అయినప్పుడు మైలవరం పోలీస్ స్టేషన్ నుంచి విచారణ కోరే అవకాశాలు ఉన్నాయా ఆ స్టేషన్లో, అలాగే వీటీపీఎస్ గెస్ట్ హౌస్లో జరిగినటువంటి పరిణామాలు అవ్వచ్చు, వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఆ బ్యాంక్ ఖాతాలను కూడా సీజ్ చేయడంతో వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో మరి సిపి అయితే మాత్రం రాజశేఖర్ బాబు, విజయవాడ సిపి అయితే మాత్రం కొంచెం ఈ కేసులో అయితే మాత్రం పురోగతి సాధించే విధంగా అధికారులకు అయితే మాత్రం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. త్వరలో దీనిపై అయితే మాత్రం సిపి కూడా వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.